ఒక డోర్ క్లోజ్ అయింది అని నువ్వు బాధపడద్దు. ఒక డోరు నీకు ముయ్యబడితే 7 ద్వారాలు నా తండ్రి నీకు తెరుస్తాడు. అరే రే నాకు ఈ డోర్ క్లోజ్ అయిపోయింది, అయ్యో దేవా అని నువ్వు బాధపడద్దు. 7 ద్వారములు నీ కోసం నా దేవుడు తెరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు నచ్చావు. నీ ఆంతర్యాన్ని ఆయన ఎరుగున్నాడు. నీ వ్యక్తిత్వం నచ్చింది, నీ మంచితనం నచ్చింది, నీ ప్రేమ నచ్చింది, నీ దీన మనసు నచ్చింది, నీ త్యాగబుద్ధి నచ్చింది, నీ సహనం నచ్చింది, నీ క్షమాగుణం దయాగుణం నచ్చింది, నీ వ్యక్తిత్వ సౌందర్యం ఆయన ఆకర్షించింది. ఏమో ఏ కార్యాలు దాచిపెట్టాడో నాకేం తెలుసు. నాకేం దాచిపెట్టాడో ఈ పరిచర్యకు సంబంధించి, మీ జీవితాలకు సంబంధించి, మీ ఇంటి వారి జీవితాలకు సంబంధించి ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ త్వరలోనే నీకు నాకు లభించబోతున్నాయి. ఆమేన్. ఆ మనసారా చెప్పు ఆమేన్. నేనేదో మనిషిని బట్టి ఈ మాట చెప్పట్లా, నా దేవుణ్ణి బట్టి చెప్తున్నా ఈ మాట. మనిషిని బట్టి చెబితే సిగ్గుపడతాం, దేవుణ్ణి బట్టి చెప్తున్నాను గనక ఆయన సిగ్గుపరచడు. జ్ఞానము, తెలివి, ఆనందాన్ని నేను నా బిడ్డలకి ఇస్తాను. అంతేకాదు నెమ్మదిగాను సుఖముగాను గడుచు సంవత్సరములు నీకు ఇస్తాను అన్నాడు. నీవు నిద్రించుచుండగా నీకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు. నీ పిల్లలకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు. ఆయనే చూసుకుంటాడు. మేము పుట్టక ముందు ఆడపిల్లలు పుట్టారు ఫస్ట్. ఓ రోజు అప్పట్లో సంతలు ఉండే, మా నాన్న సంతకి వెళ్ళాడంట. సంతకి వెళ్తే పాపం 50 రూపాయలకు 60 రూపాయలకు సరుకులు తీసుకున్నాడు. ఆయన ఏం చేశాడు, 450 ఇచ్చాడంట. ఈయన ఇచ్చింది 50. ఆయన 450 ఇచ్చాడు తిరిగి. పాపం ఆ జనాల హడావుల్లో మయ్య ఏం చేశాడు తెలుసా, సైలెంట్గా జేబులో పెట్టుకొని వచ్చాడు. దేవుణ్ణి ఎరగడగా అన్యుడు సైలెంట్గా జేబులో పెట్టుకొని వచ్చాడు. లోపల ఆనందపడతా. ఏంది ఆనందం అంటే, 50 రూపాయలకి సరుకులు వచ్చినాయి, 450 డబ్బులు వచ్చినాయి, 50 పోయి 500 వచ్చాయి. ఢామ్ 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 అనుకుంటూ వచ్చాడు. భలే ఉంది కదా. ఆయన ఇంటికి వచ్చేటప్పటికి, గుడిసెలు కదా అప్పుడు, ఆయన ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ ఏం చేసిందంటే, పొద్దుపోయింది. ఆయన వచ్చేటప్పటికి దీపం వెలిగించి ఏదో కనపడక వెతుకుతా, అప్పుడు చాలా కిందకుండే పాకాలు. ఈ దీపం అట్ట పైకి ఎత్తి ఎతుకుతుందంట. దేవునికి స్తోత్రం. ఆ దీపం పైకెత్తి ఎతుకుతుంది, బాగా అంటుకుంది ఆకులకి, బయటికి పరిగెత్తింది. ఆ పనికి వచ్చే సామాన్ ఏదో బయట పెట్టింది. మా అయ్య వచ్చేసరికి 4-5 ఏళ్ళు గుడిసా, లేదా ఎన్ని ఏళ్ళు గుడిసా నాకు తెలియదు, మొత్తం బూడిదై కూర్చుంది. ఇప్పుడు ఢామ్ 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 భలే ఉంది కదా. $450 ఎక్కడ, 4 ఏళ్ళు గుడిసి ఎక్కడ, చెబుతున్నానండి. అవతలోడు పాపం అన్యాయం అయిపోయింటాడు వాడు. అప్పటి రోజుల్లో పాపం ఎంత వ్యాపారం, ఎన్ని రోజులు చేస్తే ఆ డబ్బులు రావాలి. ఆయన జేబులు వేసుకుని వచ్చాడు సైలెంట్గా. అప్పటి నుంచి ఇక వాళ్ళు అన్యులుగా ఉన్నప్పటి నుంచే పాఠం. మా అమ్మ క్లాస్ అన్నమాట మా నాన్నకి. ఎక్కడ కక్కుర్తి పడవ జాగ్రత్త అంటుంటుంది. ఏదైనా దొరికినా సరే తీసుకోదు. ఆయన తీసుకొని ఎవడు పారేసుకున్నాడు, ఏమైంది తీసుకుంటా, వద్దో మనకు పనికిరదు, వద్దు అంటది. ఆవిడని పోగొట్టుకొని పోయినా సరే మనకొద్దు. అది లోకంలో ఉన్నప్పుడు. క్రీస్తు యేసునందు మనం ఉన్నప్పుడు మరి నిశ్చయముగా మనం ఆ విషయంలో మెళకువగా ఉండాలి. అదే నీకు ఒకవేళ అలా ఎవరన్నా పాపం తేడా పడితే, ఒక దేవుని బిడ్డగా నువ్వు ఉండి, అయ్యా నేను ఇచ్చింది 50 రూపాయలు, నువ్వు నాకు 450 ఇచ్చావు, 500 చిల్లర ఇచ్చావు, ఇదిగో తీసుకొని నువ్వు ఇచ్చినప్పుడు ఆ మనిషి ఎంత సంతోషపడతాడో తర్వాత సంగతి, కానీ ఆకాశమందుండి చూచుచున్నవాడు సంతోషపడతాడు.
అట్లా సమస్త ప్రవర్తనలోనూ లెక్కసరిగా మన నీతిని మనం దేవుని ముందు ఉంచగలిగితే, మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలములను వర్ధిల్లజేసి ఆయన తప్పనిసరిగా మనకు తన హస్తం తోడుగా ఉంచి ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చెప్పింది. అన్న యేసుప్రభుని నమ్మిన తర్వాత ఆయనే మన నీతి కదా, ఇక మన నీతితో పనేంది అంటే, పరలోకానికి నిన్ను చేర్చడానికి ఆయనే మన నీతి కాదని నేను అనట్లేదు. కానీ భూమి మీద మన జీవనానికి, మనం పొందగోరిన ఆశీర్వాదాలకి, రేపు నిత్యత్వంలో బహుమానానికి మన నీతి ప్రవర్తన చాలా అవసరం. చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక ఒక్కసారి తీసుకొని బైబిల్లో చూడండి. యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఒక్క అండర్లైన్ చేయండి చాలు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అది ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అంటే నువ్వు నిజంగా నీతిమంతుడవై ఉండకూడదు, నీతిని జరిగించాల్సిందే. నేనైనా నువ్వైనా ఆ నీతిని జరిగించడానికి, నీతి కలిగి బతకడానికి మన వంతు కష్టం మనం చెయ్యాలి, మన వంతు ప్రయాసం మనం పడాలి. నేను యేసుప్రభుని నమ్ముకున్న అన్ని పాపాలు ఆయనే మోస్తాడు, ఎట్టబడితే అట్ట బతుకుతానంటే పెందలాడు ఒక దారి అవుతావు. నువ్వైనా నేనైనా ఎవరైనా. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నిజంగా మనం తిరిగి జన్మిస్తే తప్పనిసరిగా మనం ఆ నీతి ప్రవర్తనను కలిగి ఆ సత్క్రియలను చేయుట యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని పని జరుగుతుంది, దేవుని పరిచర్య జరుగుతుంది. నా వంతు నేను ఏం చేయగలను? అసలు నువ్వేమనుకుంటున్నావో చూస్తాడు. సమృద్ధి గలవారు ఎలా ఆలోచిస్తున్నారు, దేవుని సన్నిధిలో మేలు పొందుతున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు. నేను దేవుని సన్నిధిలో ప్రతి వారం నేను ఆహారం తింటున్నాను. నేను రెగ్యులర్గా శుక్రవారం పోయినా తింటున్నాను, ఆదివారం పోయినా తింటున్నాను. పరిశుద్ధులు తీసుకొచ్చి వాళ్ళ కష్టార్జితంలోంచి తీసుకొచ్చి మందిరంలో ఉంచితే ఆ మందిర సమృద్ధిలో నుండి నేను తింటున్నాను. మరి నేను నా కష్టంలోంచి తీసుకెళ్ళొద్దా? నేను తీసుకెళ్ళాలి. నా ఒక్కదానికి కాదు, నా ఒక్కడి కాదు, ఇంకా 10 మందికి వచ్చేటట్టు తీసుకెళ్ళాలి. నేను అనేక మంది అక్కడ పరిచర్య చేస్తుంటే నేను వారి పరిచర్య పొందుతున్నాను. నేను కూడా పరిచర్య చేయొద్దా? కనీసం ఒక్కసారైనా కనీసం ఒక్క వాష్రూమ్ అయినా నేను శుభ్రం చేస్తాను. మనస్తత్వాలు. దేవుడు నాకు ఇంత సమృద్ధిని ఇచ్చాడు, ఇంత సమృద్ధిలో నుండి, నాకున్న దానిలో నుండి దేవునికి, దేవుని పనికి, దేవుని పరిచర్యకి ఇదిగో నేను ఇది కేటాయిస్తున్నాను అనగలిగే మనసు నీకుందా? రాసుకుంటాడు అక్కడ. అంటే మీ దగ్గర ఏదో పొందగోరు నేను అడగట్లా, నేను ఆ టైపు కాదని మీకు తెలుసు. ఏం డౌటా? దేవునికి స్తోత్రం. అంది డబ్బులు ఇవ్వాలని కాదుగా, ఏదైనా ఉంటే ఇవ్వడాలే కానీ తేండి అనే టైపు కాదు. కానీ మనస్తత్వం కోసం చెప్తున్నా. ఇలాగున సేవకులకైనా, విశ్వాసులకైనా, పరిచారకురాళ్ళకైనా, విశ్వాసురాండ్రకైనా, ఇక్కడున్న వాళ్ళకైనా, లైవ్లో ఉన్న వాళ్ళకైనా స్పష్టంగా చెప్పిన 2 సంగతులు. ఒకటి, నీతి క్రియలు చేయడం, నీతిని జరిగించడానికి మన వంతు మనం జాగ్రత్త పడాలి. దేవుడు చూస్తున్నాడు అని అన్ని విషయాల్లో మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అమ్మాయి అంత దుర్మార్గురాలు మెత్త ఆమెతో రాసి రంపాన పెడుతుంది. ఏం తెగ సేవలు చేస్తున్నావు ఆమెకి? ఏంది అంత సేటు గౌరవిస్తున్నావు? ఏంది ఆమెనే? ఆమె రాక్షస అయితే నేను కాదుగా, నేను దేవుని బిడ్డని. ఆమె చేసిందని నేను దుర్మార్గం చేస్తే దేవుడు ఎట్ట మెచ్చుకుంటాడు నన్ను? ఇక ఆమెకి నాకు తేడా ఏముంది? నన్ను ఏడిపించేదైనా సరే నేను చేయదగ్గ మేలు ఆమెకి చేస్తాను. ఇది నా దేవుడి లెక్క. నేను నేర్చుకుంది ఇదే సోదరులారా, నేను నేర్చుకుంది ఇదే. ఏమిటి అంటే,
సమస్త ప్రవర్తన యందు దేవుడు సంతోషించున్నట్లు నేను బ్రతకాలి. నీచానికి దిగజారకూడదు, దరిద్రగొట్టు స్థితిలోనికి దిగజారకూడదు. ఎక్కడన్నా తెలిసి తెలియక అడుగులు జారినా సరి చేసుకోవాలి. ప్రతి విషయంలోనూ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెడిపోయినటువంటి ఆలోచనలు పనికి రావని అట్లా ప్రతి విషయంలో ఇప్పటికీ నా ఆలోచన అది. ఈ విషయంలో దేవుడు ఏమనుకుంటాడు, ఈ విషయంలో దేవుడు ఏమనుకుంటాడు. ఈ రోజుకి ఇదే వెతుక్కుంటున్నాను నేను. నా దేవునికి స్తోత్రం. ఈ రోజుకి నాకు దేవుడు ఇస్తున్న హెచ్చరిక అదే, జాగ్రత్త జాగ్రత్త అని. ఎవరో కాదు, నేనున్నాను ఒకడిని అని. కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి. మంచితనానికి కొంతమందికి కొన్ని విషయాలు చెప్పినప్పుడు, కొన్ని చేసినప్పుడు తిరిగి నాకే ఎదురు దెబ్బలు తగిలినాయి. తగిలి నేనేమన్నా మారతానా, లేకపోతే నా తత్వం నేను అంతే కలిగి ఉంటానా అనేది నా దేవుడు పరీక్షిస్తున్నాడు, నాకు నేర్పుతున్నాడు. నువ్వు మంచికి పోయి ఎన్ని చేసి ఎదురు దెబ్బలు తిన్నా నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు. నువ్వు మంచి చేస్తానే ఉండు, నీ నీతి ప్రవర్తన నువ్వు కొనసాగిస్తానే ఉండు. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, దుర్మార్గం చేసేవాడిని దుర్మార్గం చేయని, అబద్ధాల ప్రచారాలు చేసేవాళ్ళని చేయని. వాళ్ళు అలా ప్రచారాలు చేశారు, వీళ్ళు ఇలా ప్రచారాలు చేశారు, వీళ్ళు ఇలా మాట్లాడారని నువ్వు ఇంకో టైప్లో కావద్దు. అవన్నీ నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటాను. నీ పనిలో నువ్వు సాగిపో, నేను నీకు తోడై ఉన్నా. ఓరే నాయన, గుంపు అయితే ధ్వజం ఎత్తారు నా మీద, ఓర్వలేక అసూయతో. ఇప్పటికీ కొందరు తిప్పలు పడుతూనే ఉన్నారు. ఎట్లన్నా నన్ను డ్యామేజ్ చేయాలి, వాళ్ళ బొంద ఏది నన్ను డ్యామేజ్ చేసి, ఇదేమన్నా నాదే? సంఘం ఎవరిది? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినది. నేను కలిగి ఉన్నదంతా ఎవరిది? ఆయనది. నేను చేస్తున్నంత ఎవరిది? దేవుని పని. నేను అదే దూసుకెళ్ళేది, అదే నేను చేస్తున్న దానిలో నాకు పారదర్శకత ఉంది, స్పష్టత ఉంది. ఎవడెన్నన్నా అనుకొని ఎవడు ఎన్ని రకాల తిప్పలన్నా పడని, లెక్క కూడా చేయను. ఎందుకంటే నేనేమై ఉన్నానో నా దేవుని ముందు ఉన్నాను నేను. ఎవడు ఎన్ని రకాల మాటలు మాట్లాడితే నాకేంది, ఎవడు ఎంత ఘోషిస్తే నాకేంది, ఎంత మొత్తుకుంటే నాకేంది? నా దీపాన్ని వెలిగించిన వాడు నా ప్రభు. ఆర్పితే ఆయన ఆర్పాల, ఇంకా ఎవడు ఆర్పడు. నా ఎదుట తలుపులు తీసింది నా ప్రభు, వేస్తే ఆయన ముయ్యాలా వెయ్యాలా, ఇక దాన్ని ఎవ్వడు ముయ్యలేడు వెయ్యలేడు. కాబట్టి డోంట్ కేర్. ఈరోజు సమస్త ప్రవర్తనలో అదే వెతుక్కుంటున్నా, లోపాలుంటే దిద్దుకుంటున్నా, జాగ్రత్త పడుతున్నా, దేవుని శక్తి అడుగుతున్నా. ఏమని అడుగుతున్నాను తెలుసా? ఒక్కటే నిన్ను అడుగుతున్న వరము దేవా, వెండి బంగారాలు ధనగనక వస్తువాహనాలు కాదు, నీ ఎదుట నిన్ను సంతోషపెట్టే విధంగా బతకడానికి కావలసిన శక్తి నాకు ఇవ్వు, జ్ఞానాన్ని నాకు ఇవ్వు, నీ చిత్తం చేసేటువంటి కృప నాకు ఇవ్వమని అడుగుతున్నా. ఆమేన్. మరి మీరేం అడగాలనుకుంటున్నారు? నీ ఇష్టం. వినండి, ఇలాగ నువ్వు నీతి ప్రవర్తన కలిగి దేవుని కోసం బతకటం మొదలుపెట్టిన తర్వాత అయిపోయింది. ఇక నేను ముగిస్తున్నా, లేచానుగా, డౌట్ లేదు. ఇక ఇలా నువ్వు నీతిగా దేవుని కొరకు బ్రతకటం మొదలుపెట్టిన తర్వాత నీకు శోధనలు కలుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ అందులోనే ఉన్నావు, నువ్వు ఎదుర్కొంటున్నావు, నాకు తెలుసు. ఆల్రెడీ కొన్ని ఎదుర్కొంటున్నావు, అనుభవిస్తున్నావు. అయితే భయపడవాకు. నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు అలానే కాపాడుకొని నడుచుకో. నీకు ఈరోజు కీడుగా పరిణమించినవన్నీ కూడా తప్పనిసరిగా రానున్న దినాల్లో నీకు మేలులుగా మారకపోతే అప్పుడు అడుగు. నేను చెప్పడంగా నువ్వే సాక్ష్యం ఇస్తావు. నిన్ను పరీక్షించిన తరువాత, నిన్ను పరీక్షించిన తరువాత నువ్వు క్వాలిఫై అయితే దేవుడు నీతిమంతులకు దాచిపెట్టినవన్నీ నీకు వస్తాయి. ఏమేమి రాశాడు? తన దృష్టికి ఇష్టమైన వాళ్ళకి ఏమేం చేస్తానని రాశాడో తెలుసా? నేను వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తా, తెలివినిస్తా, ఆనందాన్ని ఇస్తానని రాశాడు గ్రంథంలో. అంతేకాదు, వాళ్ళ కోసం కూడబెట్టే పని
పాపాత్ములకు అప్పగిస్తా, వాళ్ళు కష్టపడి కూడబెట్టి వీళ్ళకి అందిస్తారు. ఆ చాకిరి వీళ్ళకు ఉండదు. అర్థమైందా? పాపాత్ముల ఆర్జితం వీళ్ళ చేతికి వచ్చేటట్టు నేను చేస్తాను అంటాడు ఆయన. 2, మూడవది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని 127వ కీర్తన 2వ వచనం నుంచి మీరు చూస్తే ఇలా రాస్తుంది. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు, కష్టాజితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను బ్యాలెన్స్ చేసుకో తమ్ముడు. అందరూ జాబ్ కోసం తిప్పలబడి తిరుగుతా పాపం కష్టాలు పడుతున్నారేమో. నేను చెబుతున్నా, నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకొని ఎదురు దెబ్బలు తగిలినా సరే నీ క్రమాన్ని నువ్వు అనుసరించి నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు నీ ప్రవర్తనను కాచుకో. తగిన కాలం ముందు అదే నీ తలుపు తట్టిద్ది. డౌట్ లేదు. ఇష్టం నమ్మితే కొట్టు గట్టిగా, లేకపోతే వదిలేసే. అది దేవుని వాక్యం. సేవ చేసే సేవకుడా, ఒకవేళ నువ్వు ఇప్పుడు నీ పరిచర్యలో ఒకవేళ కుంటుపడుతూ ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పిన నీతి నియమాల్లో నీవు నీ ప్రవర్తనని, నీ ప్రయాణాన్ని జాగ్రత్తగా సాగించు. పరీక్షలు అయిపోయిన తర్వాత, దేవుడు నిన్ను పరిశోధించడం అయిపోయిన తర్వాత, నీవు లెక్కించలేనంతగా ఆ దీవెనలని, ఆ పరిచర్యని ఆశీర్వదించి నిన్ను ముందుకు నడిపించబోతప్పుడు అడుగు. కానీ బుద్ధిలో లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి. కక్కుర్తి బుద్ధి, ప్రలోభపు బుద్ధి, వ్యసనపు బుద్ధి, కుళ్ళుబోతు బుద్ధి, ఇంకో బుద్ధి ఏంది? లోభి బుద్ధి. ఈ దరిద్రాలు లేకుండా జాగ్రత్త పడాలి. సేవలో నీకంటే వెనకొచ్చినోడు ముందు పోతే వ్యసన పడొద్దు. దేవా, వానిని దీవించావు నా సహోదరుడు, నన్ను కూడా క్రమంలోనే దీవిస్తావు, నీకు స్తోత్రం. నేనేం వ్యసన పడను తండ్రి, వారికి ఇచ్చిన కృప వారిది, నాకు ఇచ్చే కృప నాది, నీకు స్తోత్రం అనుకో. నిన్ను కూడా వాడుకుంటాడు నా తండ్రి. నీ బాధ ఏంది? ఆస్తులు కాదు, ఆత్మలేగా. ఆత్మలు రక్షించాలనేగా, అనేక మందిని రక్షించాలనేగా. నా దేవుడు నీకు ఆ కృపను ఇస్తాడు. చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో తన ప్రియులు నిద్రించుచుండగా. ఏమండి, ఏ ఊళ్ళండి మీ? ఎన్ని ఊళ్ళండి? అసలు ఎంతెంత దూరాల నుంచి వచ్చారండి? ఎన్ని ప్రాంతాలండి? ఏందండి నిద్రపోకుండా? ఏందండి ఇది? అసలు ఏంది జర్నీలు? ఇంతంత జర్నీలు ఏందండి? నిన్న బయలుదేరి వచ్చారు మీరు. నిన్న ఎట్లాగండి? నేనే ఫోన్ చేశాను మీకు, కనీసం ఉత్తరం రాశానా, సెల్ ఫోన్ నేను మెసేజ్ పెట్టానా? ఎట్లాగండి? ఆయన మాట్లాడాడండి మీతో. నువ్వు రెడీగా చల్ బయలుదేరు. ఎక్కడికి? చిలకలూరుపేట. ఎక్కడికి? చిలకలూరుపేట. చిలకలూరుపేట ఉన్న పుణ్యక్షేత్రం ఏంది? మరి ఎందుకు బయలుదేరలేదు? అవును, ఒకప్పుడు అది ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే అది దేవుని సన్నిధి దానిలో ఉంది. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు గట్టిగా. ఎట్లా సాధ్యం ఇదంతా? నేనేమన్నా మీ ఇంటికి వచ్చానా? ఒక పూట మీకు పరిచర్య ఏమన్నా చేశానా? మొహమాటానికి ఏమన్నా వచ్చారా? ఏలే. ఒకటే, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఈరోజు ఎవరికి చెప్పాలో పంపించవాయా అని చెప్తాం. నువ్వు సిద్ధపరిచిన వాళ్ళు నడిపించవాయా అని చెప్తాం. ఆయన మాట్లాడతాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాస్తుంది. మనం పరిగెత్తితే కాదు, దేవుడు కదలాలి, దేవుడు కార్యం చేయాలి. దేవుడు కదలాలి, కార్యం చేయాలంటే ముందు మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. క్యారెక్టర్ లెస్ వ్యవహారాలు ముందు తీసేయాలి. అంటే నేను మంచిగా ఉన్నాను, మంచోడిని కాబట్టి దేవుడు ఈ కార్యం చేశాడు, నన్ను నేను హెచ్చించుకోవటంలా. దేవుని దృష్టికి ప్రియంగా నడుచుకుంటే ఏ పరిధిలో వాడుకోవాలో ఆ పరిధిలో ఆయన వాడుకుంటాడు. అది ఆయన దయ, ఆయన కృప. కానీ ఇందులో మన వ్యక్తిత్వం కూడా బ్యాలెన్స్ కావాలి అని చెప్తున్నాను నేను. చూడ్డా దేవుడు
కుళ్ళుపోతే వాళ్ళని ప్రియులు అంటాడా? మా అమ్మాయి నాకు ఇష్టమైన ప్రియులు, అమ్మ బుద్ధి అంతా కుళ్ళుపోతు బుద్ధి అని మెచ్చుకుంటాడా? మా అమ్మాయికి ఎంత కుళ్ళో అసలు అచ్చంగా నా బుద్ధే వచ్చింది అంటాడా? పనికి మళ్ళీ అంటాడు. పనికి మళ్ళీ దాన్ని ఏంది ఆ బుద్ధి, ఏంది దరిద్ర బుద్ధి, నువ్వెట్లా నా కూతురు అంటాడు, నువ్వెట్లా నా కుమారుడు అంటాడు. మన వ్యక్తిత్వాన్ని పట్టించుకుంటాడు. నేను ఒకటే, దేవా నేను ఎట్లున్నానో చూడయ్యా నాయన, నా లోపాలు ఉంటే సరిచేయ నాయన, నీకు ఇష్టం వచ్చినట్టు బతకటం, నీకు ఇష్టం వచ్చినట్టుగా బతకటానికి శక్తిని అని ప్రార్థన చేసుకొని పంపించాయా, నువ్వే మాట్లాడాయా వాళ్ళతో అంటే ఎంతమంది వచ్చి కూర్చున్నారు నిద్రలు మానుకొని. పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ఎవరు నిద్రపోవట్ల, కళ్ళు తెరిచి చూస్తానే ఉన్నారు ఇప్పుడు అందరూ. దేవునికి స్తోత్రం. ఆయన కృప కదూ, ఆయన హస్తం తోడై ఉంటే కదా ఇది జరిగేది, లేకపోతే సాధ్యమా? మీలో అనేకులు నాకు తెలియదు, కానీ నన్ను మీకు పరిచయం చేశాడు ఆయన. సింపుల్గా చెప్పాలంటే ఒకటే, ఆయనకి నచ్చాల మనువా, అది అబ్బాయ్ ఆయనకి నచ్చాల నువ్వు. అది నువ్వు దేవుడిని నమ్మటం కాదు, నిన్ను ఆయన నమ్మాలా. అది నువ్వు దేవుడిని నమ్మటం కాదు, నిన్ను ఆయన నమ్మాలా. నువ్వు నచ్చాలా, నచ్చే విధంగా నడుచుకోవాలా. ఒక భర్త అన్ని విషయాల్లో సంతోషించినట్లు భార్య ఎలా నడుచుకుంటుందో, నీతి కలిగిన భార్య ప్రతి ప్రవర్తనలో ఆయనకు అభ్యంతరం కలగకుండా అన్నిటికీ అన్ని జాగ్రత్త చూసుకుంటుంది ముందుగానే. అలాగా ఆయన కంటే ఎక్కువగా ఆయన్ని చూసుకోవాలా. ఆఖరికి భర్తకు సేవ చేసినా ఆయన్ని బట్టే చేయాలా. ఏమండి, మీరు సాగించే సాగింపులకి ఖచ్చితంగా నీకు మామూలుగా ఉండేది కాదు. నేను లోబడ్డాను, ఇంతగా నీకు ఉపచారం చేస్తున్నానంటే ఎవరి కృపో తెలుసా? ఆయన కృపే. ఆయనను బట్టి నీకు ఈ పరిచర్య, ఆయనను బట్టి నీకు ఇదంతా. అమ్మా భార్యమణి, నువ్వు ఇంతసేటు హడావిడి చేస్తున్నా నేను నిన్ను ఎందుకు భరిస్తున్నానో తెలుసా? లేకపోతే నీకెప్పుడో న్యాయం జరిగేది. ఎందుకు వచ్చుకుంటా? ఆయనను బట్టి నీవు ఆయనకు నచ్చాలి. నీ వ్యక్తిత్వాన్ని ఆయన ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు. పరిగణలోకి తీసుకొని పరీక్షిస్తాడు. ముళ్ళ చెట్టులాగా అయిద్దా, వల్లి పద్మలాగానే ఉంటుందా? ముళ్ళ చెట్టులాగా అవుతాడా, వల్లి పద్మలాగానే ఉంటాడా? పరిస్థితులు మారినా తన తత్వాన్ని కోల్పోకుండా ఉంటాడా? ఒక ఎగ్జాంపుల్ ఉంది. పల్లెటూళ్ళల్లో కాలువలు పారుతుంటాయి కదా, ఒక తేలు నీళ్ళల్లో కొట్టుకుంటుందంట. ప్రవాహానికి పోతా ఒక చిన్న చెట్టు కొమ్మ తగిలి ఆగింది. ఆ నీళ్ళల్లో పోలేక అది ఎక్కలేక ఒడ్డుకి ఇబ్బంది పడతా ఉంటే మీలాంటి మనిషి ఒకడు వెళ్ళి, దేవుని బిడ్డ, ఆ తేలుని చేత్తో పట్టుకొని ఒడ్డునేసాడంట. ఆ చేత్తో పట్టుకొని ఒడ్డునేయటానికి పోతున్నప్పుడు ఇంకొకడు చూశాడు. ఏ తేలది ఏంది, దాన్ని నేను కాపాడబోతున్నా, తేలది వేసిద్ది, నేను కుట్టిద్ది అంటానే ఉన్నాడు. పట్టుకొని ఒడ్డునేసాడు. ఏదో ఈయన కనికరం వచ్చింది, ఒడ్డునేసాడు. ఆయన అడిగాడు, కుట్టింది అది నిజంగానే? ఎందుకంటే మరి తేలు ఊరుకోదుగా. కాపాడటానికి పట్టుకున్నా సరే, ఇతను నన్ను కాపాడటానికి పట్టుకున్నాడు అనుకోదు. అరే అసలుకే నీళ్ళల్లో ప్రమాదంలో నేనుంటే ఇదేంది నా మీద వచ్చి పడిందని టపిమని కొండంత వేసింది, కుట్టింది. దాన్ని ఒడ్డుని విసిరాడు. ఇక ఇల్లు ఇస్తున్నాడు. అది చూసినోడు అన్నాడు, అణిగిందా? అది తేలు కుట్టిద్ది, కాపాడేవాడని దానికి తెలియదు. పిచ్చి కదా, ఎందుకు దాన్ని నువ్వు ఆ పని చేసుకుని ఇప్పుడు ఈ పని చేసుకున్నావు అంటే, కాపాడేవాడిని కూడా కొట్టడం దాని తత్వం అయితే, ఆ చిన్న జీవి తన తత్వాన్ని మార్చుకోకపోతే, కుట్టేదాన్నైనా సరే కాపాడటం అనేది నా తత్వం, నేను ఎట్ట మార్చుకుంటాను అన్నాడట. ముళ్ళ చెట్ల మధ్యలో గాయాలు పొందామని మనం ముళ్ళ చెట్లాగా మారుతామా? లేకపోతే స్మూత్గా వల్లి పద్మం ఉన్నట్లు నిర్మలంగా, కోమలంగా, మృదుత్వంగా మన తత్వాన్ని అలానే కొనసాగిస్తామనేది చూసి మనం పాస్ అయితే అబ్రహాంతో మాట్లాడినట్టు మాట్లాడతాడు నీతో.
ఎంత కృపనిస్తాడో కూడా ఇక మనం అంచనా వేయలేం. నేను చెప్తున్నా గ్యారంటీ, ఆయన చేస్తాడు సాయం. నువ్వేం జుట్టు పీక్కోని గందరగోళం కావాల్సిన అవసరంలా. అబ్బో నా లైఫ్ ఏమైద్దో, అమ్మో నా జీవితం ఏదో, ఓ నా పిల్లలు ఏమవుతారో, నా లైఫ్ ఏ వద్దు. నీ జీవించు సంవత్సరములన్నిట నీకు ఆయన తోడుంటాడు. సమయం ఆసన్నమైనప్పుడు నిన్ను ఎలాగ సిద్ధపరచుకొని తీసుకోవాలో ఆయన తీసుకుంటాడు. లేదా ఆయన రాకడికే నిన్ను సిద్ధపరిస్తే సిద్ధపరచుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. నమ్మితే నేను చెప్పినట్టు సాధన చేయి. ఏందో వాళ్ళ ధర్మం వాళ్ళు చెబుతారు కానీ అవన్నీ మన వల్ల ఏడయిద్దంటావో, ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు నేను చేయగలిగింది ఏం లేదు. లేదన్నా నేను తీసుకుంటాను ఈ పాయింట్స్ అని అంటే పోరాడు. ఇక ఏమేమి సిద్ధపరిచాడంట? జ్ఞానము, తెలివి, ఆనందాన్ని నేను నా బిడ్డలకి ఇస్తాను. అంతేకాదు నెమ్మదిగాను సుఖముగాను గడుచు సంవత్సరములు నీకు ఇస్తాను అన్నాడు. నీవు నిద్రించుచుండగా నీకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు. నీ పిల్లలకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు. ఆయనే చూసుకుంటాడు. ఒక డోర్ క్లోజ్ అయింది అని నువ్వు బాధపడొద్దు. ఒక డోరు నీకు ముయ్యబడితే 7 ద్వారాలు నా తండ్రి నీకు తెరుస్తాడు. అరే నాకు ఈ డోర్ క్లోజ్ అయిపోయింది, అయ్యో దేవా అని నువ్వు బాధపడొద్దు. 7 ద్వారములు నీ కోసం నా దేవుడు తెరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి నచ్చావు. నీ ఆంతర్యాన్ని ఆయన ఎరుగున్నాడు. నీ వ్యక్తిత్వం నచ్చింది, నీ మంచితనం నచ్చింది, నీ ప్రేమ నచ్చింది, నీ దీన మనసు నచ్చింది, నీ త్యాగబుద్ధి నచ్చింది, నీ సహనం నచ్చింది, నీ క్షమాగుణం, దయాగుణం నచ్చింది, నీ వ్యక్తిత్వ సౌందర్యం ఆయన ఆకర్షించింది. ఇంకా ఎన్ని సిద్ధపరిచాడో తెలుసా? గోల్డెన్ ఉన్నాయి తన ప్రియులకి. ఈ లోకం చేతిలో పడకుండా కూడా కాపాడుకుంటాడంట. అది ప్రసంగిలోనే 7లో రాసుంది. దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వల్ల పట్టబడుదురు అన్నాడు. ఉరుల వంటి మనస్సు, వందకముల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ అని లోకానికి పేరు. దేవుణ్ణి ప్రేమించి వెంబడించే పిల్లలు అమాయకంగా లోకంలో పడబోయినా సరే ఆయన తప్పిస్తాడట, పడనీయడట, కాచుకుంటాడట కంటి పాప వలె. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26 వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు. స్త్రీ అంటే అక్షరార్థమైన స్త్రీ కాదు. లోకానికి స్త్రీ అనే పేరు పెట్టాడు ఇక్కడ. దేవుని దృష్టికి మంచివారైన వారు. ఇందాక దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు మీకు తెలుసు. ఇప్పుడు దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఏం చేస్తానన్నాడు? దాని నుండి, లోక ఆకర్షణల నుండి, సాతాను కుట్రలలో నుండి ఆయన సేవ్ చేస్తానని మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఎన్నున్నాయో, ఇక పరిశుద్ధ గ్రంథంలో చెప్పినవన్నీ తనను ప్రేమించేటువంటి పిల్లలకే, తనకి ప్రియులైన వారికి దేవుడు సమకూరుస్తాడు. ఇంకా చెప్పనా? ఇంట్రెస్ట్ ఉందా? తన రహస్యాలను బయలుపరుస్తాడు. తనకిష్టమైతే మన మీద, తనకిష్టులైన పిల్లలకి తన రహస్యాలన్నీ బయలుపరుస్తాడు. దానియేలుకి ఏం పేరో తెలుసా? నీవు బహుప్రియుడువు అన్నాడు దానియేలుని. అందుకే దానియేలు ఏది అడిగినా చెప్పకుండా ఉన్నాడు దేవుడు. తమ్ముడు, దేవుడు ముందు కూర్చున్నాడు అంటే, దేవా నాకు ఇది కావాలని కూర్చున్నాడు అనుకో, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడు. ప్రార్థనకు జవాబిస్తాడు, అడిగిన దాన్ని చేస్తాడు. కావాలంటే దానియేలు గ్రంథం చదువుకోండి. గాబ్రియల్ వచ్చి కూడా ఏమంటాడు తెలుసా దానియేలుతో? దానియేలు నువ్వు బహుప్రియుడివి. ఈ బహుప్రియులకు, దేవుని దృష్టికి మంచివారైన వారికి, దేవుని దృష్టికి ఇష్టలైన వారికి ఆయన రహస్యములను బయలుపరుస్తాడు అని ఉంది. దానియేలు ఏది అడిగినా చూపించాడు, ఏది అడిగినా చెప్పాడు. ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథంలోని కొంత భాగాన్ని దానియేలుకు బయలుపరిచాడు దేవుడు. రాజుగన్న కళ రాజుగా మర్చిపోతే ఆ కళ చెప్పాడు, దాని భావం చెప్పాడు.
రాజ్యములో ఎవడో చదవలేని భాషని దానియేలు చదివాడు. మెనే టేకెల్ ఫార్సిన్ అనే మాట చదివి దానికి అర్థం చెప్పాడు బెల్షస్సరు అనేవాడికి. దానియేలుకు మరుగైనది ఏది లేదు, అన్ని బయలుపరిచాడు దేవుడు చాలా విషయాలు. ఎందుకు దానియేలుకి అన్ని బయలుపరిచాడు? ఇష్టమండి దానియేలు అంటే దేవుడికి. దేవునికి మహిమ. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పండి స్తోత్రం. అది ఏంది అంత గట్టిగా చెప్పారు? అలవాట్లో పొరపాటు తేడా పడ్డారు. దేవుడికి ఇష్టమైన మనస్తత్వాన్ని సాధన చేసుకున్నాడు దావీదు. గొర్రెల దొడ్లో ఉన్నాడు. అన్నలు అవమానంగా మాట్లాడతారు, ఫ్యామిలీ పట్టించుకోవద్దు, తేలిగ్గా మాట్లాడతారు. తండ్రి సమూయేలు వచ్చి యెషయి దావీదు తండ్రి, ఏమయ్యా యెషయి, నీ కొడుకులందరినీ నా ముందుకు రప్పించంటే పొలంలో గొర్రెలు మేపుతున్నాడిని కూడా పిలవాలిగా. కొడుకు కదూ, కొడుకా కాదా? ఆహా, మిగిలిన వాళ్ళందరినీ నిలబెట్టాడు. తడవకొకడిని ముందుకు తీసుకొస్తున్నాడు. వీడు పొడుగ్గా ఉన్నాడు, వీడు మనిషి అందంగా ఉన్నాడు, వీడిని దేవుడు కోరుకుంది అనుకుంటే దేవుడు ఆప్ అంటున్నాడు. సమయంలాగా అడిగా పక్క పంపించి అంటున్నాడు. తడవకొకడిని పక్కకు పంపించేశాడు. మొత్తం అయిపోయారు. సమయాలకు ఆశ్చర్యం, ఏమయ్యా ఆ యెషయి నా ముందుకు తెచ్చినోడల్లా పక్కకు పంపించి అంటున్నావు, ఇంకెవరినైనా నువ్వు కోరుకుందండి, ఇంకొకడు ఉన్నాడు పిలవమను అన్నాడు. ఇంకొకడు ఉన్నాడు పిలవమను. ఏమయ్యా యెషయి, ఇంతమంది పిల్లలా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకను అంటే ఒకడు ఉన్నాడండి, వాడు చిన్నోడు, వాడికి ఇవన్నీ తెలియవు, అందుకని అండి గొర్రెలకు పెట్టా. నా లెక్కలో లేడు, పిలవమంటే పిలిపిస్తా. కాబట్టే వీళ్ళని చూపించింది. నీ కుమారులందరినీ నా ఎదుటికి రప్పించి అన్నప్పుడు దావీదును కూడా పిలిపించేది ఉండే, కానీ పిలిపించలా. ఎందుకు? తండ్రి కంట్లో దిశాయించలా. అన్నలు లెక్క చేయరు, చివరోడు, అందరి పెత్తనాలు ఆయన మీదే. దీనుడు, దేవుని ఆరాధకుడు, దేవుడంటే పిచ్చి, దేవుడంటే పిచ్చి. ఈరోజు నువ్వు వచ్చావు చూడు పిచ్చిగా, దేవుణ్ణి ప్రేమించి, నాకు ఈరోజు అవకాశం ఉంది, ఈ హోల్ నైట్లో నేను ఎందుకు ఇంటికాడ నిద్రపోవాలి, నా దేవుని సన్నిధిలో గడుపుతానని నువ్వు వచ్చావు చూడు, దేవుని ప్రేమించి. ఇదే పిచ్చి ఆయనకి. పాపం గొర్రెల దగ్గర కాచుకుంటా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటాడు. ఎప్పుడు దేవుడి పిచ్చే. ఆ పొలంలో గొర్రెలు తోలటం, ఆ కొండల్లో గొర్రెలు తోలటం, ఏడో చోట కూర్చోవటం, ఆయన్ని గురించి ధ్యానించటం, ఆయన ఆరాధించుకోవటం, ఆయన మయంపరుచుకోవటం. ఇక ఆయన లోకం, నేను రాజును కావాలి, నేను ప్రజల మీద పెత్తనం చేయాలి, నేను ఏదేదో కావాలని అలా అనుకోలే. పాపం, నాకు దేవుడు నిర్ణయించిన లైఫ్ ఇదే, పర్వాలేదు దేవునికే స్తోత్రం అనుకున్నాడు, బతుకుతున్నాడు. కబురు వచ్చింది, దావీదు ఇంటికాడ నుంచి నేను రమ్మని పిలుస్తున్నారు, నీకోసం ప్రవక్త వచ్చాడుదా. వెళ్ళాడు. అల్లంత దూరంలో ఉండగానే దేవుడు మాట్లాడితే, అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు, వాని మీద తైలం పోయమన్నాడు. అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు, వాని మీద తైలం పోయాను. దేవునికి మహిమ కలుగునుగా. అమాయకంగా చూసుంటాడు, ఏం జరుగుతుందో అర్థం కాక. వాళ్ళందరూ నిలబడి ఎగాదిగా చూసుండొచ్చు. అన్నలో మా దగ్గర లేనిదేందో వాడి దగ్గర ఉందేందో, ఈయన ఎట్లుందంటే మమ్మల్ని పిలిచి అవమానపరిచినట్టుంది అని మొఖాలు ఎట్ట పెడతారండి? తమ్ముడిని అభిషేకిస్తున్నారు అని పెడతారు ఫేస్. వాళ్ళందరినీ పక్కకి నెట్టినందుకు కొంచెం నొప్పి కలిగిద్దిగా. ఫేస్లు ఎట్ట పెట్టుంటారు మీరు? పెట్టండి. ఎట్ట పెట్టుంటారో కూడా మనం వల్ల కాదు ఇప్పుడు పెట్టాలంటే ఆ ఫేస్లు. ఎగాదిగా చూసుంటారు, మా వల్ల కానీ వీడి వల్ల ఇద్దా, మా దగ్గర లేనిది వాడి దగ్గర ఉండింది అని చూసుంటారు. వాళ్ళు అలా ఎందుకు చూస్తున్నారో, సమూయేలేమో
ఆశ్చర్యంగా చూస్తున్నాడు వెనకెళ్ళి. దేవుడు కోరుకున్నాడా? ఈ చిన్నోడిని కోరుకున్నాడా? ఇశ్రాయేలుకి రాజా, సౌలు తర్వాత ఇశ్రాయేలుకు రాజా. ఈ బాలుడు వెళ్తాడా ఇశ్రాయేలునే? ఆయన నిర్గాంతపై చూస్తున్నాడు, తైలం కొమ్ములో నింపుతున్నాడు. నాకు తెలిసి యెషయి వాళ్ళ ఆవిడ కూడా ఆశ్చర్యపోయి చూస్తుండొచ్చు. వీడు గొర్రెలకే సరిగా పనికిరాడు అనుకుంటే వీడిని కోరుకోవటం ఏంది? వీడు రాజైంది. నా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి నీ తలనెత్తినప్పుడు నీ దీన స్థితిని, నీ పాత గతిని చూచిన వారు ఆశ్చర్యపోయే అనుభవాల్లోకి వెళ్ళిపోతారు. ఏంటి వాడి దగ్గర ఉందని మా దగ్గర లేదంటే భక్తి, విశ్వాసం, ఆత్మీయత, అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే మనసు. దేవుణ్ణి ప్రేమించే మనసు. ఈరోజు కొంతమంది నిన్ను అంటుండొచ్చు, పద్దాకలు దేవుడు 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 పిచ్చోడ్రా, దేవుడు పిచ్చోడు. ఆ టైట్లు పొందితే ధన్యుడివే నువ్వు, దేవునికి మహిమ. ఆ టైట్లు పొందితే ధన్యురాలివే. దేవుడు పిచ్చిదే. ఎప్పుడు దేవుడు 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 దేవుడు. మరి దేవుడు కాక మరి ఎవరు అనాలా? అంత తోడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? దేవుడే మెయిన్. తెచ్చి వాళ్ళ అన్నల ముందు నిలబెట్టి కొమ్ము తైలం తీసుకొచ్చి ఆ చిన్నవాని మీద పోసి, సౌలు పని అయిపోయింది, సౌలు తరువాత ఇశ్రాయేలుకు రాజు ఇతడే అని తైలం పోశాడు. ఎన్నికలేని నన్ను ప్రేమించి, పాళెంలోకి మందసం వస్తుంటే ఎట్లా 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 చేశాడు? వస్త్రాలు పోయింది కూడా పట్టించుకోవాలా. నా దేవుని ముందు నేను ఎప్పుడు దీనుడనే. ఇశ్రాయేలుకు నేను రాజునైతే కావచ్చు, ప్రజలకు నేను రాజునైతే కావచ్చు, కానీ నా దేవుని ఎదుట నేను ఎప్పుడు దాసుడనే. ఆయన ఎదుట నేను ఎప్పుడు దాసుడనే. అదిగో తెరల మధ్య యెహోవా మందసం. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, నీ సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా. పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, మది గెలిచావు లోకాన్ని మరి చెంతల. పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, జత కలిసావు లోకాన్ని మరి చెంతల. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిందదే. నజరేయుడ యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిధి గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిధి గదా. వేనోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే. హల్లెలూయా.
ఎవరి కాలు? మీకాల. ఆ మీకాలు ఆ సౌలు కూతురు, దావీదు భార్య. సిగ్గుందా? ఏం బుద్ధులు ఈ బుద్ధులు? ఆ ఒంటి మీద వస్త్రం పోయేది కూడా కానుకుంటే ఎగురుతున్నావే. ఒక రాజు అంటే ఆ టీవీ, ఆ హుందా, ఆ దర్పం కనపరచాలి. నువ్వు రాజులాగా ప్రవర్తిస్తున్నావా? ఆ రాజు హోదాని, ఆ దర్పాన్ని, ఆ హుందాతనాన్ని కనపరుస్తున్నావు నువ్వు? ఏం చేష్టాలు ఈ చేష్టాలు అని తన మనస్సున ఆయనని హీనపరిచింది, మాట్లాడింది, బయటపడింది. దావీదేమన్నాడో తెలుసా? మీకాలు గొర్రెలు కాసుకునేవాడిని, దీనుణ్ణి, అందరిలో ఆఖరుణ్ణి, అవమానాల్లో బ్రతికినోడ్ని, తృణీకారాల్లో, తిరస్కారాల్లో బ్రతికినోడ్ని. నన్ను తెచ్చి మీ నాన్నను తప్పించి ఇశ్రాయేలు సింహాసనం మీద ఎక్కించింది ఆయన. ఆయన 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 నేను ఇశ్రాయేలు జనాంగానికి రాజునే కావచ్చు, కానీ నా జీవము కలిగిన దేవునికి నేను ఎప్పుడూ దాసుడనే. ఆయన దగ్గర నాకు అతిశయము లేదు. నా అతిశయమే ఆయన, నా ఆనందమే ఆయన, నా సంతోషం, నా సంబరమే ఆయన. నువ్వు అనుకుంటే నాకేం చిల్లులు పడతాయా? అనుకో అనుకో. ఎవరో ఏదో అనుకోవాలని నేను చేయట్లా. నా దేవుడు సంతోషపడితే నాకంతే చాలు. ఏ రాజు చేయలట్లా. చూసుకోండి తర్వాత ఏ రాజునైనా, ఇశ్రాయేలు రాజుల్లో ఏ రాజునైనా, సౌలు మొదలుకొని ఆఖరి రాజు వరకు మీరు చూడండి, ఏ రాజు అయినా సరే, ఆఖరి సొలొమోనుతో సహా ఎవరు చేయలే. కానీ దావీదు దీనుడై దేవుని సన్నిధిలో గోజాడుకున్నాడు, కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడై జీవించాడు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు, గమ్యమే తెలియని ఏ పయనములో. తమ్ముడు, దేవుడు ఊహకు మించి ఉన్నత స్థితిలో ఉంచితేనే మెచ్చుతావా? దేవుణ్ణి గణపరుస్తావా? నో. ఇప్పుడు దీన స్థితిలో ఉండగానే నువ్వు దేవుని మయంపరచు, దేవుని గణపరచు. ఇలా చేస్తే తర్వాత దీవిస్తాడని కాదు, దీవించకపోయినా నేను ఇంతే ఉంటా. యేసయ్యా, నీవు నన్ను హెచ్చిస్తావని భజన చేయటం కాదు, హెచ్చించకపోయినా నీ ఎడల నేను ఇంతే ఉంటా. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు. నువ్వు ఏమంటారు? అంతే అంటారా? హెచ్చిస్తాడని భజన చేస్తారా? హెచ్చించినా హెచ్చించకపోయినా తండ్రి, ఇంకా కష్టాలైనా సరే నిన్ను నా గుండెల నిండా మయంపరుచుకుంటాను, నీకు ఇష్టంగానే బతకాలని ఆశపడతా. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు, ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు, గమ్యమే తెలియని ఈ పయనములో, గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా, కురిపించావు నీ చూపులు వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిల, కురిపించావు నీ చూపులు వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిల.
ನಲಿಪೇನೋಳ್ಳ ಉನಿಯಾಡಿನ ಆಸೆ ತೀರದೆ ನಿನ್ನೆಂತ ಗಣಪರಚಿನ హృదయమే నిండదే నజరేయుడ యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది సోదరిదియే కదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది సోదరిదియే కదా యేసయ్యా దేవా 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 నీకే నా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా ఆరాధనా 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 స్తుతి ఆరాధన నేను అనుభవిస్తున్న శ్రమంతటిని బట్టి నీకే ఆరాధన పొందుతున్న అవమానాలన్నింటిని బట్టి నీకే ఆరాధన నా హృదయంలో ఉన్న వేదన అంతటిని బట్టి నీకే ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన యేసయ్యా స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై సేవకుడా నువ్వు సేవ చేస్తావని అనుకున్నావు నువ్వు నీ మీద నిన్ను పిలిచి తైలం పోసాడు ఆయన దైవ జనరాలా నువ్వు సేవకురాలు అవుతాను అనుకున్నావు పిలిచి నీ మీద తైలం పోసాడు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నీ తోటి వారిలో సాటి వారిలో నీ తలనెత్తి నిన్ను హెచ్చించాడు ఆయన తమ్ముడో చెల్లి ఈరోజు రక్షణ పొందావు నువ్వు రక్షణ శిరస్త్రాణాన్ని ధరించావు అనేకులకు లేని కృప నీకు ఇచ్చాడు దేవుడు ఇప్పటికే కృప పొందావు నువ్వు ఇప్పటికే కృప పొందావు నువ్వు ఇప్పటికే కృప పొందావు ఇంకా పొందబోతున్నావు ఇంకా పొందబోతున్నావు ఇంకా ఇవ్వబోతున్నాడు నా దేవుడు నీకు కృప ఇంకా ఇవ్వబోతున్నాడు ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప పొందబోతున్నావు నువ్వు ఇప్పటికి పొందావు ఇంకా పొందబోతున్నావు మనం ఇంకా పొందబోతున్నాం ఏం కృంగిపోవద్దు ఏం కలత చెందద్దు కొద్ది కాలం తాళ్ళు దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు నిరాశపడద్దు నిరుత్సాహపడద్దు దేవుని ముందు ప్రవర్తనను జాగ్రత్త పరచుకో అవిశ్వాసిలాగా ఆందోళనలో బతకొద్దు దేవుని బట్టి ఆనందంలో బ్రతుకు నేను కృంగిపోను నేను కుమిలిపోను నా దేవుడు ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన నాకు కృపనిస్తాడు
అనే విశ్వాసంతో, ధైర్యంతో, ఆయనలోని ఆనందంలో కొనసాగు. ఇంకా ఆయన్ని ప్రేమించి ఆయన దృష్టికి మంచి వాళ్ళకి ఇంకా ఏం చేస్తాడన్నదో తెలుసా? ఏది జరిగినా అది మేలుకొచ్చేటట్టు చేస్తానని రాయించాడు. ఈరోజు నువ్వు కీడును అనుభవిస్తున్న నీకు, నీవు అనుభవించే ఈ కీడులన్నీ నీకు మేలులుగా మారుతాయి అనేది లేఖనం చెప్తున్న సాక్ష్యం. దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నాయి అన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? పైకి లేచి నిలబడండి. దిద్దుబాట్లు ఏమన్నా ఉంటే దిద్దుకో, సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకో. మారు మనసు పొందవలసిన అంశాలు ఏమైనా ఉంటే మారు మనసు పొందు. నా దేవుడు నీ ఎడల కృపను విస్తరించబోతున్నాడు. నూతనమైన కార్యాలను నీ ఎడల జరిగించడానికి పూనుకున్నాడు. అందుకే హెచ్చరిక చేశాడు. ఇలాంటి హెచ్చరిక వర్తమానాన్ని ఇచ్చాడు అంటే అర్థం ఏమిటంటే కృపను నీ ఎడల విస్తరింపబోతున్నాడు ఆయన. విస్తారమైన కార్యాలు చేయబోనుకున్నాడు. అవి నీకు సమీపంలోకి వచ్చి అట్లా ఆగున్నాయి. అవన్నీ నీవు స్వతంత్రించుకున్నట్లు నీ వ్యక్తిత్వాన్ని దిద్దుకో, నీ వ్యక్తిత్వాన్ని సరిచూసుకో. దేవుని ఎదుట నీ జీవితాన్ని క్రమపరుచుకో. ఒకటొకటిగా నీకు నా తండ్రి సిద్ధపరిచినవన్నీ స్వతంత్రించుకుంటావు. నీవే కాదు, నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడు కృపలో నడిపిస్తాడు. దావీదుకి ఇచ్చిన కృపను నేను నీకు కూడా అనుగ్రహిస్తానంటాడు నా తండ్రి. దావీదునే కాదు, దావీదు వంశావళిని కూడా నా దేవుడు దీవించాడు. బిడలారా, 3 సంగతులు నేను మాట్లాడాను. ఒకటి, దేవుని ఎదుట ప్రవర్తనను క్రమపరుచుకో. అలా క్రమపరుచుకొని జీవిస్తున్నప్పుడు పరీక్ష కొరకు కొన్ని శోధనలు నీకు ఎదురైతే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు. వల్లి పద్మలాగానే ఉండు. కఠినమైన పరిస్థితులైనా ఏబులాగానే ఉండు. నువ్వు 2 కృప నీవు పొందుతావు. అది ఈ లోకంలో నువ్వు అనుభవిస్తావు, అక్కడ కూడా దాని తాలూకు ఫలాన్ని నువ్వు పొందుతావు. ఏమో లేనా అన్నావా, నువ్వు స్వతంత్రించుకోలేవు. లేదు నేను విశ్వసిస్తున్నాను అంటావా, తప్పకుండా పొందుతావు. ఏమో ఏ కార్యాలు దాచిపెట్టాడో నాకేం తెలుసు, నాకేం దాచిపెట్టాడో ఈ పరిచర్యకు సంబంధించి, మీ జీవితాలకు సంబంధించి, మీ ఇంటి వారి జీవితాలకు సంబంధించి ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ త్వరలోనే నీకు నాకు లభించబోతున్నాయి. ఆమేన్. ఆ మనసారా చెప్పు ఆమేన్. నేనేదో మనిషిని బట్టి ఈ మాట చెప్పట్లా, నా దేవుణ్ణి బట్టి చెప్తున్నా ఈ మాట. మనిషిని బట్టి చెబితే సిగ్గుపడతాం, దేవుణ్ణి బట్టి చెప్తున్నాను గనక ఆయన సిగ్గుపరచడు. ప్రార్థన. తలలు వంచి కళ్ళు మూయండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. చాలా స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడారు. చాలా ఉత్తమమైనటువంటి సంగతి మా దృష్టిలో తీసుకొచ్చాం. నీతి ప్రవర్తనను కలిగి ఉండడానికి మా సమస్త విషయాల్ని మేము పరిశీలించుకొని మేము జాగరూకులమై బ్రతకడానికి మమ్మల్ని పురికొల్పావు, మేలుకొల్పావు. ఆకాశము నుండి మమ్మల్ని పరిశీలిస్తున్నానని సెలవిచ్చావు. మా ఆంతర్యాన్ని ఎరుగున్నానని మాతో మాట్లాడావు. నీ దృష్టికి మేము మంచివారం అయితే మాకేమేమి అనుగ్రహిస్తావో అవన్నీ కూడా ఈరోజు మాకు తేటపరిచావు. మా బిడ్డలు స్పష్టంగా ఆ విషయాలు విన్నారు. ఇవి మా అందరి హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించండి. మా క్యారెక్టర్స్ మేము క్రమపరుచుకోవాలి, సరి చేసుకోవాలి. ఈరోజు మేము ఒప్పుకొని దిద్దుకుంటున్నాం. ఇంకా ఉన్న లోటుపాట్లన్నీ కూడా క్రమపరిచి మా బుద్ధులను కాయండి, మా మెంటాలిటీస్ని కాయండి, మా వ్యక్తిత్వాలను క్రమపరచండి. నీకు ఇష్టముగా మేము బ్రతుకున్నట్లు, నీ చిత్తానుసారంగా జీవించినట్లు, నిన్ను సంతోషపెట్టినట్లు మమ్మల్ని అనుగ్రహించండి. ఇదే మాకు శ్రేష్టమైన వరం. ఇంతకు మించి మేమేం కోరం.
మేము మా సంతతి, మేము మా తోడబుట్టిన వారు, మేము మా ఇంటి వారు నిన్ను ప్రేమించి నీకు ఇష్టలు మగునట్లు జీవించడానికి మాకు సహాయము చేయి. కృతజ్ఞతలు చెల్లిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా నీ యందు మేము విశ్వాసం ఉంచిన వారమైతే నీకు ఇష్టలంగా మేము మారగలం, నీకు ప్రియులుగా మారగలం. ఆ విషయంలో కూడా మేమంతా విశ్వాసము గలవారమై బ్రతుకుటకు కృపనిమ్మని స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ఎవరెవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, కష్టాల్లో, కన్నీళ్లలో ఉన్నా ఆ శోధనలన్నిటి గురించి కూడా ఈరోజు మాట్లాడి, ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు, నువ్వు చెడిపోవద్దు, నువ్వు వల్లి పద్మం వలనే ఉండు. నీకు విడుదల సమీపించింది. ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో ప్రారంభమవుతుంది. ఏబును రెండంతలుగా ఆశీర్వదించినట్టు నేను నిన్ను రెండంతలుగా దీవించబోతున్నాను అని నీవిచ్చినటువంటి ప్రోత్సాహకరమైన నీ వాక్కు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చినందుకు నీకు విశ్వాసంతో స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. టీ బ్రేక్ తీసుకొని తర్వాత వచ్చి కాసేపు ప్రార్థనలో గడుపుదామా, వెళ్దామా? ప్రార్థనలో గడుపుదామని వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్. చెప్పిన విషయాలు ఎంతమందికి స్పష్టంగా అర్థమైనాయి? నిజంగా అర్థమైనాయి? ఎడుగుడి ఇంక అయిపోయింది అని చెప్పి చేతులు ఎత్తున్నారా? రైట్. విన్న మాటలను అనుసరించి సమస్త ప్రవర్తనలో ఎవరిని ముందు దృష్టిలో పెట్టుకుంటారు? ఆయనేమనుకుంటున్నాడో, ఏమేమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటున్నారో కాదు, ఆయనేమనుకుంటున్నాడో అనేది కావాలి మనకి. వాళ్ళకి నచ్చామా, వీళ్ళకి నచ్చామా కాదు, ఎవరికి నచ్చాలి? అది ఎవరు మెచ్చాలి మనల్ని, ఎవరు ముద్దాడాలి మనల్ని, దానికోసం పోరాడండి. దేవుడితో ఒక్కటే మాట చెప్పండి. నువ్వు ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా నిన్ను ప్రేమించడం మానుకోను. నీలోనే నా ఆనందం ఉంది ప్రభువా. నువ్వు ఆశీర్వదిస్తావు, డౌట్ లేదు. నువ్వు ఆశీర్వదించకపోయినా పర్వాలేదు, నేను ప్రేమిస్తాను. నేను నీ సంతోషాన్ని వెతుకుతాను. నాకు ఆ బలాన్ని ఇవ్వమని అడుగు.